మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు టిఫిన్ చేసిన తర్వాత తోటలోకి వచ్చామండి. ఇప్పుడు తోటలోకి ఎందుకు వచ్చామంటే మా పెద్ద పాప హైదరాబాద్ నుంచి వచ్చింది కదా, తను ఈరోజు వెళ్తుంది. తను వెళ్ళేటప్పుడు ఏదో ఒక పచ్చళ్ళు చేసి పంపించాలి. ఈసారి గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర కోసమని తోటలోకి వచ్చామండి. అంటే ఎప్పుడు కూడా చికెన్ పచ్చడి, టమాటా పచ్చడి ఎక్కువగా చేసి పంపించేదాన్ని, కానీ ఈసారి ఏమో గోంగూర పచ్చడే చేసి పంపించమంది. ఎందుకంటే మొన్న ఒకసారి గోంగూర పచ్చడి చేసి పంపించాను, చాలా బాగుంది, మళ్ళీ అట్లే చేయమని చెప్పింది. అందుకే గోంగూర కోసుకెళ్దామని వచ్చాము. మన తోటలో కూరగాయ చెట్లు ఏం లేవండి, ఒక్క ఈ గోంగూర చెట్టు, అదే గోంగూర చెట్లు, ఇంకా ములక చెట్టు ఒకటి పెద్దది, ములక్కాయలు బాగానే దొరుకుతాయిలేండి, ఇక అవే ఉన్నాయి, కూరగాయలు ఏమీ లేవు. ఇంకా గోంగూర కోసిన తర్వాత బయలుదేరుతున్నాము. ఇంతకీ ఈరోజు లాంగ్ వీడియో చేశానండి. మా పెళ్ళి ఈ తోటలోనే, ఆ ఇంట్లోనే అయింది. ఇక మా వంటగది ఏది తోటలో ఉన్నప్పుడు వంటగది, అలాగే పెళ్ళైన ప్లేస్, అవన్నీ కూడా లాంగ్ వీడియోలో పెట్టాను. ఈ వీడియో కింద లింక్ పెడతాను. ఇంటికి వచ్చిన తర్వాత పాప కోసమని శనగలు ఉడకబెట్టానండి. తనకి చాలా అంటే చాలా ఇష్టం ఈ శనగలు అంటే. ఉడకబెట్టి తాలింపు చేస్తే మంచిది తింటుంది. ఇక ఆ శనగలు తాలింపు కోసమని ఉడకబెట్టాను. ఇక మనకు పాలు పోసే పిన్ని గారు ఉన్నారు కదా, వారు గేదె నిందని జున్నుబాలు పంపించారండి. అవి కూడా పెద్ద పాప కోసమే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. తనకి గట్టి జున్ను అంటే జున్ను చేయాలి, గోంగూర పచ్చడి చేయాలి, శనగలు తాలింపు చేయాలి. ఈరోజు కూడా హడావిడి. ఈ హడావిడి ఎప్పుడు ఉండేదే కానీ లాంగ్ వీడియో చూడండి అబ్బా. 15 సంవత్సరాల పాటు తోటలో ఎలా ఉన్నాను, ఏంటి, అసలు నిజంగా ఉన్నారని మీకే డౌట్ వస్తుంది.